పుష్కర సమయంలో పుష్కర స్నానానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో దానానికి కూడా అంతే ప్రాధాన్యత ఉన్నదండి. పుష్కర కాలంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానానికి ప్రసిద్ధి. అవి ఏమిటంటే, సరస్వతీ నది పుష్కర సమయంలో మొదటి రోజు చేయవలసిన దానం భూదానం, ధాన్యదానం, సువర్ణదానం, రజిత దానం మరియు అన్నదానం. రెండవ రోజు చేయవలసిన దానం రత్నదానం, గోదానం, లవణదానం, వస్త్రదానం. మూడవ రోజు చేయవలసిన దానం బెల్లం, ఫలదానం. నాలుగవ రోజు చేయవలసిన దానం పాలు, తేనె, నెయ్యి మరియు నూనె. ఐదవ రోజు చేయవలసిన దానం ఎద్దులు, ఎద్దుల బండి, నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు. ఆరవ రోజు చేయవలసిన దానం ఔషధ, కర్పూర, చందన మరియు కస్తూరి. ఏడవ రోజు చేయవలసిన దానం గృహదానం, మంచం, కుర్చీ, పీట వంటి గృహోపకరణ వస్తువులు. ఎనిమిదవ రోజు చేయవలసిన దానం చందనం, కందమూలాలు, పుష్పం. తొమ్మిదవ రోజు చేయవలసిన దానం కంబలి, దుప్పట్లు, పిండదానం, దాసీదానం. 10వ రోజు చేయవలసిన దానం శాకం అంటే కూరగాయలు, శాలిగ్రామం, పుస్తక దానం. 11వ రోజు చేయవలసిన దానం గజదానం. 12వ రోజు చేయవలసిన దానం నువ్వులు. పుష్కరాలలో చివరి రోజైన 12వ రోజున నువ్వులను దానంగా ఇవ్వాలండి. ఈ 12 రోజులు సరస్వతీ నదిలో సంకల్పపూర్వకంగా స్నానమాచరించి దానాలను చేయాలండి.